హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఇవాళ ನಾವು పిచ్చవరం అయ్యాము. తర్వాత చిదంబరం టెంపుల్ కొంచెం ఎలా ఉంటుంది అని అయితే చూసాము. ఇప్పుడు చిదంబరం టెంపుల్ చూసుకొని చిదంబరం నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉండే పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే ఇక్కడ టోల్ అయితే కలెక్ట్ చేస్తున్నారు, ఎంట్రీ ఫీజు అంట. సో ఇక్కడ బైక్కి 30 రూపీస్ ఎంట్రీ ఫీజు అయితే తీసుకున్నారు. చిదంబరం నుంచి ఇలాగే మనకి ఫుల్ విలేజ్ రోడ్ అయితే ఉండింది. డ్రైవ్ కూడా చాలా బాగుండే, చిన్న చిన్న ఛానల్స్, తర్వాత బీచ్ పక్కలనే ఇలా వచ్చాము. ఇప్పుడైతే మనము పిచ్చవరం ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. సో పిచ్చవరం అనేది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని అయితే అంటారు. అది ఎంత నిజమో తెలీదు. ఇక్కడ మనకి సెకండ్ లార్జెస్ట్ అని అయితే లోకల్లో అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ వికీపీడియా కానీ ఎక్కడ అయితే లేదు. నేను ఇక్కడ వచ్చే ముందు కొన్ని ఇమేజెస్ గూగుల్ సెర్చ్ అయితే చేశాను. ఇమేజెస్ చూడగానే నచ్చింది ప్లేస్. సో ఇక్కడ రావాలంటే మీరు వీకెండ్స్లో రండి, వీక్ డేస్లో అయితే చాలా రష్ అయితే తక్కువ ఉంటుంది. ఈవెన్ సింగిల్గా వస్తే వర్కౌట్ అయ్యలేదు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చారంటే ఈ బోట్ రైడ్ అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మనకి కర్ణాటకలో కూడా హొన్నావర సైడ్ అయితే ఉంది, కానీ అక్కడ ల్యాండ్స్కేపే వేరు, ఇక్కడ ల్యాండ్స్కేపే వేరు. అక్కడ మీకు అంతా కొంచెం కేరళ టైప్లో వస్తుంది. ఇక్కడ ప్యూర్లీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే ఉంది. దీని తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్లోనే ఉండేదంట ఇలాగా. ఇప్పుడు మనము డెడ్ ఎండ్ వచ్చి ఇంకా చూడండి ఇక్కడ పార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ రాగానే ఫుల్ ఖాళీగా ఉంది, ఎందుకంటే వీక్ డే కాబట్టి ఎవరు లేరు. చూడండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. ఇంకా చాలా టైం వేస్ట్ చేసేది వద్దు, వెంటనే టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ ప్రైస్ 400 రూపీస్ అయితే అయ్యింది. సో సింగిల్ పర్సన్ కూడా 400 రూపీసే. అదే బోట్లో మనం 4 to 5 పీపుల్ కూడా వెళ్ళొచ్చు. సో వాళ్ళు కూడా 400 రూపీసే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మోటార్ బోట్స్ అయితే లేవు, అంతా రోయింగ్ బోట్సే ఉంటాయి. మనతో పాటు ఒక మనిషి వచ్చి ఇంకా బోట్ అలా పిలుచుకొస్తారు. చూడండి ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కుతున్నాను. ఇక్కడ ఇదంతా సీ బ్యాక్ వాటర్ అన్నమాట. చూడండి మన బోట్ రైడర్ అయితే వచ్చారు ఇక్కడ. సో ఇక్కడ కెమెరా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారు. నాది యూట్యూబ్ కెమెరా అని చెప్పి దీనికైతే ఏం తీసుకోకండి అని బోట్ అతను చెప్పాడు. అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వీడియో అయితే తీయలేదు. ఒకేసారి బోట్ ఎంటర్ అయ్యాక ఇక్కడి నుంచి మీకు వీడియో అయితే పెడుతున్నాను. సో ఎందుకంటే అక్కడ ఎవరన్నా చూశారంటే ఇంకా కెమెరా టికెట్ అడుగుతారని చెప్పి ఇలా అయితే చేశాను. ఇక్కడ ఏదైనా షూటింగ్ ప్లేసెస్ పెద్ద కెమెరాలు తీసుకొచ్చామంటే ఇంకా స్పెషల్గా ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంట. సో చూడండి మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. సో ఇదంతా సీ వాటర్, ఇది సీ బ్యాక్ వాటర్ అన్నమాట. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వచ్చేసి 3000 ఎకర్స్ అయితే ఉందంట. ఇక్కడ మొత్తం గాలి అయితే ఎక్కువ ఉంది. నేను వచ్చిండే టైంలో ఇక్కడ కొంచెం తుఫాన్ కూడా ఉండే కాబట్టి వాటర్ అయితే చాలా చేంజ్ అయిందంట. కానీ ఇక్కడ వాటర్ ఏమంటే ఇక్కడ హెవీ టైడ్స్ వచ్చినప్పుడు వాటర్ అయితే పెరుగుతుందంట, లో టైడ్స్ వచ్చినప్పుడు వాటర్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుందంట. ఇక్కడ మేజర్గా డెప్త్ అయితే ఏమీ లేదని బోట్ అతను అయితే అన్నాడు. సో ఇలాగే ఇంకా మనము ఇక్కడ అప్ టు 1 కిలోమీటర్ అంటే వెళ్ళి రావడానికి 1 కిలోమీటర్ అయితే అవుతుంది అన్నారు. సో చూడొచ్చు మరి మా ఆపోజిట్లో కూడా అక్కడ ఆల్రెడీ బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వస్తున్నారు. సో అక్కడ మనకి ఎదురుగా కనపడుతుంది చెట్లంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇంకా అటువైపు అంతా ఇటువైపు ల్యాండ్, ఇటువైపు అంతా ఇంకా మ్యాంగ్రోవ్ చెట్లు. దీని తర్వాత అటువైపు అంతా ఇంకా ఐలాండ్ అయితే ఉందంట. ఈ ఐలాండ్లో మేజర్గా నక్కలు అంటే ఫాక్స్ ఎక్కువ ఉన్నాయంట. అది తప్పితే ఇంకా మైగ్రేట్ అయ్యే బర్డ్స్ అయితే వస్తాయంట. అవి సీజన్ బట్టి కొన్ని నెలలు ఇక్కడ ఉండి పిల్లలు చేసుకొని ఇంకా వెళ్ళిపోతుంటాయంట. సో ఇంకా అది తప్పితే ఇంకేది ఉండదు ఇక్కడ. ఈవెన్ ఈ వాటర్లో అక్కడక్కడ మనకి ఏమన్నా స్పెషల్గా అంటే జెల్లీ ఫిష్ ఇలాంటివి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండే ఫిషెస్ అయితే కనపడతాయంట. సో ఇక్కడ డెప్త్ కూడా ఏమీ లేదు. అయినా కూడా ఇక్కడ తమిళనాడు టూరిజం వాళ్ళు జాకెట్ అయితే వేసుకొని కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి జాకెట్ కూడా 50 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. సో ఈ వాటర్ చూడగానే నాకు ఇంకా డెప్త్ చాలా ఉంది అని ఒక్క క్షణం భయం కూడా వేసింది. దాని తర్వాత అక్కడుండే అతను అడిగితే ఇక్కడ డెప్త్ అనేది ఏమీ లేదు అని చెప్పారు. ఇప్పుడు మ్యాంగ్రూవ్ చెట్లు దగ్గరికి అయితే వచ్చాము. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. పానీ కమ్ नहीं होता है every day 6 hours high tide, 6 hours low tide. Okay. Be high tide. On international bus इधर. international bus. Okay. अभी high tide चालू है. సో
సో చూశారు కదా ఇప్పుడు లోతు ఎంత ఉందని మీకు తెలిసి ఉంటుంది. మనం దిగామంటే కనీసం మనకి హాఫ్ బాడీ కూడా రాదు. దీనికి కూడా ఇక్కడ జాకెట్ ఇస్తున్నారు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి సేఫ్టీ కోసం. हाई टाइड में पानी कम होता है, हाई टाइड में ज़्यादा होता है, लो टाइड में कम होता है. ज़्यादा कितना तक होता है? आएगा ना 2 फीट आएगा. हाँ, वो जो तो लीव्स तक का आएगा ना. इतना दूर आएगा. हाँ, ये क्या नाम है पेड़ का? टोटल नेम मैंग्रोव फॉरेस्ट. हाँ, मैंग्रोव फॉरेस्ट पता है, लेकिन ये पेड़ का नाम होगा ना कुछ? बोटानिकल नेम मालूम है, राइसोबोरा अपिकुलेटा. ओके. तमिल में पता नहीं. तमिल में सुरपुन्नई. सुरपुन्नई. सेम द ट्री, द banyan tree सेम मॉडल. पूरा रूट सपोर्ट रूट. ओके ओके. बहुत थिक है, अंदर जा भी नहीं सकते. 2004 सुनामी आएगा ना. हाँ, इधर बिल्कुल इफेक्ट नहीं है. ओके. फॉरेस्ट है. ओह वेरी नाइस. ये टोटल पूरा एरिया 3000 acres. ఇండియాలో రెండే ప్లేస్ దా ఇది. हाँ, पिछावरम सुंदर. उससे भी बड़ा है शायद. वर्ल्ड सेकंड लार्जेस्ट. సెకండ్ లార్జెస్ట్. తమిళనాడులో 2004లో సునామీ అయితే వచ్చింది. సో ఆ సునామీ వచ్చినప్పుడు కూడా ఈ ఫారెస్ట్కి అయితే ఏమీ ఎఫెక్ట్ కాలేదని ఇతను అంటున్నాడు ఇప్పుడు. సో అంటే అంత థిక్గా ఉంది ఈ ఫారెస్ట్, మళ్ళీ అంత 3000 acres అయితే స్ప్రెడ్ అయిందంట. జెల్లీ ఫిష్ అయితే చూపించాడు, కానీ అది లోపలైతే ఫుల్ మునిగిపోయింది ఇంకా బోట్ దగ్గర రాగానే. సో ఇక్కడ ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జెల్లీ ఫిష్ కానీ బర్డ్స్ కానీ అన్నీ చూడొచ్చు. ఇప్పుడు అన్సీజనల్ అంట, అందుకే ఇక్కడ బర్డ్స్ అయితే మనకేమీ కనపడటం లేదు ఎక్కువ. ఇన్ కేస్ మనం ఇంకా డెప్త్గా చాలా లోపలికి వెళ్ళి ఐలాండ్ సైడ్ వెళ్ళామంటే నక్కలు కూడా కనపడతాయంట. ये रूट सब नेचुरली बना है या नेचुरल? చూడండి ఇలా వెళ్తుంటే లోపల ఇంకా దగ్గర వచ్చేస్తున్నాయి చెట్లంతా, మనకి వాటర్ అయితే తగ్గుతూ వెళ్తుంది. సో ఇది బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటోగ్రఫీ అండ్ ఈవెన్ ఎవరైనా వెడ్డింగ్ ప్రీ షూట్ చేసుకుంటానని ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉంది ఇది. సో బెంగళూరు నుంచి మనకి అరౌండ్ 400-500 కిలోమీటర్స్, 450 అప్రాక్సిమేట్ 450 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. చెన్నై నుంచి అరౌండ్ 230-270 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా చిదంబరం సైడ్ వచ్చారంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి, చాలా చాలా బాగుంది. అండ్ గ్రూప్లో వచ్చారంటే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే కొంచెం నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టాను. సో నెక్స్ట్ మనము డెడ్ ఎండ్ రీచ్ అవ్వగానే ఇంకో ప్లేస్కి అయితే పిలుచుకెళ్తాడు అన్న. సో అక్కడ వీడియో అయితే నేను ఫుల్ ఒరిజినాలిటీ అలాగే పెట్టేశాను, ఎందుకంటే మీకు రియల్గా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలా మీరు, ఎందుకంటే ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఏరియా. ఆ బోట్ రోయింగ్ చేసేటప్పుడు ఒక చిన్న చిన్న సౌండ్ కూడా మనకి చాలా బాగా వినపడుతుంది. మిస్ చేయకుండా చూడండి ఎండ్ వరకు.
सो इधर बोट 1 किलोमीटर। हाँ ऐसा ही होता बहुत है। नाइस। ஏன் இப்போ எக்ஸ்ட்ரா போவாங்க, இப்போ 100 கிலோமீட்டர்ஸ் உள்ளே போவாங்க. இந்த போட் மட்டும்தான் போகும் ஃபுல்லாக. ஓகே ஓகே இருக்கும். ஆ தூரம் அவங்க பில் தர மாட்டாங்க. ம் இது குகை மாதிரி சொன்னால பின்னாடி உட்காந்து ஒரு துடுப்பால் தான் புஷ் பண்ணி போகணும். அந்த அளவுக்கு டென்ஷனாக இருக்கும். ஓகே ஓகே மோட்டர் போட்லாம் அதெல்லாம் போகாது. ம் வர்றவங்க விருப்பப்பட்டா கொண்டு போவாங்க. கட்டுற மாதிரி இருந்தால் 900க்கு மேலே ஆகும். நாங்களே போகிற மாதிரி தான் ஒரு 500 வாங்கிட்டு இன்னும் லாஸ்ட் இந்த ஷூட்டிங் பிளேஸ் தசாவதாரம் ओके ओके दशावतार அந்த பக்கம்லாம் போயிட்டு வருவோம். अभी इतना ही है। नॉर्मल का इतना है। अब जा सकते हैं एक्स्ट्रा ले। मनी हाँ लेके कितना देना है? 500 हाँ 500 लेकिन वर्थ प्लेस। ఓకే సో గైస్ ఇప్పుడైతే మనము ఎండ్ పాయింట్కి అయితే వచ్చాము. సో అక్కడ టికెట్ తీసుకోండి 400 రూపీస్ అయితే టికెట్ ఏం తీసుకున్నామో ఆ రైడ్ ఇక్కడితోనే ఎండ్ అంట. మీరు వెనకాల కూడా అక్కడ ఒక చెట్టు పైన ఒక బ్యానర్ అయితే ఉంది. సో రైడ్ ఎండ్స్ హియర్ అని అయితే వేశారు ఇక్కడ. సో ఇక్కడ దాకే మనము వచ్చి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ఆ టికెట్తో. కానీ ఇతను ఏం చెప్పాడంటే ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళామంటే ఇంకా ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈవెన్ చెట్లు మీకు చాలా క్లోజ్గా వచ్చేస్తుంది అన్నమాట వాటర్కి సరౌండింగ్స్లో. సో అక్కడ కేవలం ఒక బోట్ మాత్రం వెళ్ళొచ్చంట. అది వాళ్ళు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చి బోట్ని ఇంకా పుష్ చేసుకొని వెళ్ళాలి. అంత చిన్న రూట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీకి అని చెప్పాడు. సో నేనైతే ఓకే అన్నాను. సో ఇప్పుడు అతనికి మనం ఇంకా ఎక్స్ట్రా 500 రూపీస్ ఇచ్చి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంటుందని. सामने बैठो। सेंटर बैठो। ठीक है సో చూశారు కదండి అతను ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాడు. నేనైతే ముందు వచ్చాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వాటర్ అయితే ఇంకా తగ్గుతుందంట ఇక్కడ. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా గట్టితో ఇలా తోసుకుంటూ వెళ్తారన్నమాట. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. నేను ఒక్కడే వచ్చాను కాబట్టి ఓకే చాలా ఎంజాయ్మెంట్ అయితే అంత లేదు. కానీ చాలా గ్రూప్తో వచ్చారంటే మీరు ఇక్కడ ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా మంచిగా చేసుకోవచ్చు. సో చూడండి మనకి ఐలాండ్ కూడా కనపడుతుంది. అక్కడ మనకి వాటర్ ఎండ్ అయిపోయి ఇంకా ఐలాండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇతనేమో ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాడు మోస్ట్లీ. వెరీ నైస్. సో ఇప్పుడు మనము దశావతారం మూవీ షూటింగ్ ప్లేస్కి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడొచ్చు మీరు కొంచెం చీకటిగా అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ చెట్లు అయితే ఏముండే ఫుల్ ఒత్తుగా ఉన్నాయి అంట. వాటర్ వేస్ కూడా మనకి తగ్గుతుంది. సో రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్.
ಕ್ರೊಕೊಡೈಲ್ ಇರ್ಕಾನಾ ಇಲ್ಲ ಸರ್, ಇಲ್ಲನಾ? ಹಾಂ. ವಾವ್, ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. இந்த வீடியோ எடுங்க சார், எடுத்தாலும் இந்த ஃபேஸ்புக்கில் போட்டுவாங்க, எல்லாம் எங்களுக்கு வரதுக்கு பர்மிஷன் கிடையாது. ம் ஃபேஸ்புக்கெல்லாம் போடாதீங்க. ம் இந்த லொக்கேஷன் தான் சார் இந்த தசாவதாரம் ஃபஸ்ட்டு சாங்ஸ். ఓకే. సో గైస్ చూడండి, ఇదే లొకేషన్లో అంట దశావతారం మూవీలో ఉండే షూటింగ్ ప్లేస్ ఇది. సో మీరు ఎవరైనా ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఉంటే కమెంట్ అయితే చేయండి. సో దశావతారం లొకేషన్ మీకోసం తెలుగు ట్రావెల్ టేల్లో. டேர்ன் பண்ணுறாங்களா தான் லாஸ்ட்டு, போட்டு டேர்ன் பண்ணுறாங்களா தாங்க லாஸ்ட்டு. ఓకే ఓకే.
సో గాయ్స్ ఇక్కడ మనము డెడ్ ఎండ్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇంకా బోట్ రిటర్న్ అయితే తీసుకున్నాడు. సో రిటర్న్ తీసుకొని మనం ఎలా వచ్చామో అదే రూట్లో అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలా. సో వేరే రూట్ అయితే ఏదీ లేదు. సో అందుకే ఇక్కడ మీకు ఎక్స్ట్రా 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నాకైతే వర్త్ అనిపించా. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను మీకు కెమెరా యాంగిల్ కొంచెం జూమ్ చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే స్లోగా వెళ్ళామంటే మళ్ళా సేమ్ అంతే టైం పడుతుంది కాబట్టి ఈసారి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా న్యూలీ వెడ్డెడ్ కపుల్ ఉన్నాను ఇక్కడ వాటర్ ఫోటోగ్రఫీ కానీ ఏదైనా సీ సైడ్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా బెస్ట్గా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ దగ్గరలోనే మనకి కడలూరు డిస్టిక్, ఇది తమిళనాడులో. కడలూరు దగ్గర వెళ్ళారంటే అక్కడ మీకు కావేరీ బ్యాక్ వాటర్ కూడా సముద్రంకి అయితే కలుస్తుంది. అక్కడ కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయంట ఫోటోగ్రఫీకి. ఇప్పుడు మనము రిటర్న్ అయితే వచ్చేసాము. నేను ఎక్స్ట్రా 400 రూపీస్ అయితే పే చేశాను. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఒక వాచ్ టవర్ అయితే ఉంది. ఈ వాచ్ టవర్ కూడా మనము 5 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. 5 రూపీస్ ఇచ్చాక ఇంకా పైనుంచి మీరు మొత్తం ఐలాండ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఐలాండ్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు చాలా పెద్దగా అయితే ఉంది. మొత్తం ఇంకంతా చెట్లు అవన్నీ ఏం కనపడుతున్నాయి. అక్కడంతా ఫుల్ వాటర్ ఉంటుంది అన్నమాట. సో నేను ఇక్కడ రాగానే చూడగానే ఇది ఇంకా మొత్తం ల్యాండ్ పైన చెట్లు ఉందేమో అనిపిస్తుంది ఎవరికే, కానీ మేము ఇప్పుడు పైనింది అక్కడే ఆ చెట్ల లోపలే. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇక్కడ. ఎవరైనా మీరు తమిళనాడు చిదంబరంకి వచ్చారంటే. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో మీకు అనిపించిన కమెంట్స్ అయితే పెట్టండి. సో రాను ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.